కింద అడ్రస్ తెలియలేదు పైకి सर अकाउंट गुरुगाరు తీసుకుంటా కొంచెం అనమాట ఇటు వచ్చి వెనక ఓకేనా హలో 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 సౌండ్ పెట్టా హలో 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 ఓం నారాయణ గోవింద వీరావస్త్రవత్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోరవేస్తే దసానాం నమో దేవీ సరస్వదేవాలయ భగవానేవదే నామ మిత్రే భవతో మహాగణాధిపతయే నమః శ్రీ మహాగణాధిపతయే మధ్యం యజంతు మమయాని హవ్యాగవతి సత్యామనశో మే అస్తు దేవే షడర్వేరుణ ప్రణోది విశ్వే దేవాసహ్యవేరయత్వా యన్మన్యం ప్రదనం పురస్తాదో గోపా పరివాహినస్వా చిత్రం ప్రభు సావినేశ్వర రాధాతృణాం భవనస్య స్మతిర్థేవగం సవితారనుపమా దిశాహం ప్రజానో మహిషస్సర్మయగం సరస్మిన్ హవే పురోహత పరోక్షో సపత్నాపదే భవంతింద్రాగ్నిభ్యామో వాదామహేతా కాంచమింద్రమముదో హవామహేయో గోచిత్తనచిరస్వదిత్యః ఏం భారవనియంతరేవాస్తాం విశ్వో వా పశో వదంతే మాతృదేవత పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అష్టాయుష్మాన్ భవ సహస్రాయుష్మాన్ భవ ఏనామానస్వ మహిమా ఆరోగ్యాయాగు సపురుషః పురుషేణ హర్ష దేవాయజ్ఞవనన్మరా ఆరణ్యాన్ గ్రామ్యాస్తే సామాన్య విఘ్నే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం జ్ఞానాం భక్త్యానాం శేషోక్తం జవేశ్వరాం లక్ష్మీర్వో లక్ష్మీశా ప్రసన్నామసద్వరా భారతగోడి పరివారం రేత్రామజేహముండాం జగదీశ్వరో గోత్వాదిహ్యారస్య మన్మః ఆనందకర్తమచ్చేవ చిక్లేరి వసురాః తదేవరత్నం సున్నం తదేవదారం చంద్రవరం తదేవ విద్యావరం దైవవరం తదేవ లక్ష్మీ తదేవ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వాదో భగవతః
नित्यं प्रजामि शरणं मये रामदास सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं रामस्तेषां जयस्तेषां ग्रहस्तेषां पराभवा एषां देवस्यामा हृदयस्थो जनार्दनः आपदां वरदानं धावानं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् शिवे सर्वात्मसात्के शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते గురువు గారు ముందుకు మైక్ ఉన్నా ఎవరు పోమంటారు మైక్ దేవుడు పాట సార్ గారు గురువు గారు ముందు ఏమన్నా ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी अम्मवु नीवे अखिल जगालगु अम्मलगन्ना अम्मवु नीवे अम्मवु नीवे अखिल जगालगु अम्मलगन्ना अम्मवु नीवे नी शरणमुले नम्मितिनम्मा शरणमु कोरितिनम्मा भवानी जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी नीदरिनुन्न तलगु भयालु नीदयलुन्न कलगु जयालु निरतमु माకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయమునియవే అమ్మా భవానీ जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी नमस्ते रुद्रभन्यवरोदशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुगमः शिवासरव्याजातमदयानो रुद्रादया संकीर्तनसंतहस्ते वरुषस्तवे वाङ्गैत्रदान् गुरुमाहिमुषे सात्वागिरिसाक्षरधामसि सर्वविद्यस्मगोषमनाशनो प्रथमोदव्यो विषगो हीरुश्च सर्वानभयं सर्वाराध्यरासुधान्यः व्यस्ताम्रवर्णवदपपुरुषमङ्गलः ये सेनादो रुद्राभितो दिक्षुभिरातः स्वरूपे तेनं गोमा अदृशन्नुरहार्यः तेनं विश्वाभूतान्हि रुष्टोमणियातिनः नमो अस्तु तेभ्यो करन्नमः तयास्मान् विश्वलक्ष्मया पूजाभ्यामदेन मो बाहुभ्यामदवनन्मने अस्मिन् नमो नमो नमस्ते नमो रुद्रावणे नमो नमो शूलाय
పరివర్తనేత యోనామల హేన మోనమో జనలేన ధరాయారమ హామల హేన మోనవస్త్ర కామిభ్యో జిఘామో సభ్యో జనామల హేన మోనమో యోనం జంజలం మానవ సరాభ్య సరాభ్య మోన మోన భగవనా భద్రమ మని భద్ర మోన మోనమో ఉత్సభ్య ఉత్సవరి భద్రమో నమో నమో రాజే భౌరాణ మని భద్ర మోన మోనమో ధనేభ్య హరమని భద్ర మోన మోనమో బ్రహ్మేభ్యో విష్ణురూపే భద్ర మోన మోనమో మహాభ్యః తులగే భద్ర మోన మోనమో రజభ్యో రజే భద్ర మోన మోనమో రజేభ్యః దేహేభ్యః మానవో సేనాభ్యః సేనానిభ్యః వోనమో చతుర్భ్యః సంగ్రహీతృభ్యః వోనమో తక్షభ్యో ప్రదకారేభ్యః వోనమో కులారేభ్యః కర్మారేభ్యః వోనమో పుంజిష్టేభ్యో నిరాదేభ్యః వోనమో విశుద్రుభ్యో తన్మధుభ్యః భగవతారాజన మోనేన నమో జ్యేష్ఠాయ నమో నిష్ఠాయ నమో పూర్వజాయ నమో ప్రజాయ నమో మధ్యమాయ నమో లఘువాయ నమో జగన్యాయ బుద్ధ్యాయ నమో సోప్యాయ సరియాయ నమో యామస్త్రవాయ శ్రవాయ నమో ఆశుషేనాయ శాసనధారజన వశూరాజన అవభిన్నయ నమో వర్ణనే నమో రోధనే నమో బిల్బలేన వదనే నమో సురాజన సురసేనాయ నమోదాయ ప్రహరాయ నమో నశంకనే జయతమదే వై భంగాయ రూప్యాయ వత్యాయ నమో వత్యాయ నమో మేఘ్యాయ విద్యాయ నమో ఏద్రియాయ వదాల తదూలయ వదాల నమో హంత్రే హనీయసే నమో వృక్షేభ్యో హరికేభ్యో నమః తారాయ నమః శంభవే నమః యోభవే నమః శంకరాయ నమః స్కరాయ నమః వృక్షాయ నమః స్తల్భ్యాయ జగేఖ్యాయ నమః కాట్యాయ నమః పరేష్టాయ నమో హృదయాయ నివేశ్యాయ నమో పాదం సవ్యాయ రజస్యాయ నమస్యాయ హరిత్యాయ నమో లోక్యాయ లప్యాయ నమో ఊర్ధ్యాయ దశూన్యాయ నమః పన్యాయ వన్యసత్యాయ నమో వదనమానాయ నమో అక్షరనే ప్రక్షరనే నమో వంకలినేభ్యో దేవానాగో అమ్మ దేవానాగోరేభ్యో నమో క్షీరనేభ్యో నమో నమో ఆయుర్హరేభ్యో నమామి వద్యేభ్యః అంతరస్మతే గురుగారు ఆశీర్వాదం తీసుకొస్తారు కోరుకుంటున్నామండి కూర్చున్నారందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాము తర్వాత తులాభార కార్యక్రమం కూడా ఉంటుంది మరికొద్ది సేపట్లో ఆ తర్వాత శిక్షకులందరూ కూడా గురువు గారు భోజనాలు ఏర్పాటు చేశారు తర్వాత ఆశీర్వాదం ఉంటుంది కూడా దయచేసి ఎవరు వెళ్ళకూడదండి గురువు గారు ఆశీర్వాదం చేయాలి అందరూ కూడా చక్కగా గురువు గారు బాగా నమస్కారం చేసుకోవాలి గురువు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజు వారి పుట్టిన సందర్భంగా అది యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది గురువు గారు అందరి నోటు కూడా స్వీట్ పెట్టాలి ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు మీరు ఇక్కడికి విచ్చేయటం అనేది ఈ కార్యక్రమం జరపడం అనేది నా ప్రోత్సాహంతో నేను చేయట్లేదనే విషయం మీ అందరికీ తెలుసు. మీరందరూ కావాలని కోరుకున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను ఇలా చేస్తూ ఉన్నాను. వాస్తవంగా నేను ఒప్పుకునేది ఒకటే, ఉన్నవాడికి భగవంతుడు ఇస్తే లేని వాడికి మనం పెట్టాలి అనే నినాదమే మనది. ఆ నినాదంతోనే ఈ పుట్టినరోజుని ప్రారంభించారు. కానీ దీంట్లో కొంతమంది కాదు, మేము తులాభారం వేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని సత్కరించుకోవాలనుకుంటున్నామని వారి కోరిక మీద వారి ముచ్చటి కాదనలేక నేను ఒప్పుకోవడం జరిగింది. నేనేమంటానంటే ఈ డబ్బులతో ఇంకొక 10 మందికి ఒక వీల్ చైర్ కొనిస్తే ఒక అవిటివాడికి అది జీవితాంతం చెప్పుకుంటాడు. ఇలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ నుంచి మనం అలాగే చేద్దాం. ప్రతి పుట్టినరోజుకి ఈ ఒక్కసారికి మీ మాట మన్నించి నేను ఇలా చేయడానికి ఒప్పుకున్నాను. రేపటి నుంచి ప్రతిరోజు మనం ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రతిరోజు ఈ రోజు నుంచి సేవా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అలాగే ప్రతి పుట్టినరోజుకి నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కూడా మనం ఆడంబరాలుగా చేసుకోమని అది సరదాగా చేసుకోవచ్చు, కానీ ఆ రోజు మన పురోహితులు చెప్పినట్టుగా ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రతిరోజు మన ఆన్లైన్ క్లాస్లో చెప్తా ఉన్నాం, పూజల్లో చెప్తా ఉన్నాం, మీకు పర్సనల్గా చెప్తా ఉన్నాం. ఈరోజే మీరు 10% చారిటీ చేయాలని నాకు మాట ఇవ్వండి, ఆచరించండి. మీ జీవితాల్లో ఎందుకు విజయం రాదో చూద్దాం. నేను అది ఆచరిస్తున్నాను, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీరందరూ కూడా ఉండాలనే భావంతోనే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఇంగ్లీష్లో కృతజ్ఞతలు.
మేడం చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టుంది. ఓకే అక్షయ ఒక్కసారి చదవమ్మా. నేను ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గాలను తెలియజేసి వారు కోరుకున్న స్థాయికి ఎదగడానికి కారణమైన లక్ష్మీదేవి అనుగ్రహ పుత్రుడుగా డాక్టర్ జేకేఆర్ గారు. ఎంతో మంది పిల్లలు చదువులో ఉన్నత స్థాయికి ఎదగడానికి మరియు పేదలకు జీవితం అర్థం పరమార్థం తెలియజేస్తూ వారిలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితాన్ని ప్రేమగా స్వీకరించవలసిన మార్గాలను తెలియజేస్తూ సరస్వతి అనుగ్రహ పుత్రుడిగా డాక్టర్ జేకేఆర్ గారు. కుటుంబ విలువలను తెలియజేస్తూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి కావలసిన మార్గాలను తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ప్రేమానురాగాలతో ఉండటం వలన వచ్చే ఆనందాన్ని తెలియజేస్తూ పార్వతీ పుత్ర అనుగ్రహంతో డాక్టర్ జేకేఆర్ గారు. ముగ్గురు అమ్మల అనుగ్రహంతో ఎల్లమంది జీవితాలను తీర్చిదిద్ది ఎంతో మంది గుండెల్లో స్థానాన్ని నింపుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు నా బిడ్డకు తండ్రిగా నాకు భర్తగా లభించినందుకు ముక్కోటి దేవతలకు వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులతో దీర్ఘ సుమంగలిగా ఉండాలని అఖండ విజయాలను ఆయన కలిగి వారు కోరుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని భగవంతుని వేడుకుంటూ శ్రావణి అండ్ హైగ్రీవ్. అందరి గుండెల్లో అలాగే చిరస్థాయిగా ఉండటానికి మనం సంకల్పం మనం చేసాం. ఈ రోజే మళ్ళీ దాన్ని అనౌన్స్ చేస్తా ఉన్నాను. మనం త్వరలో జేకేఆర్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఈ రోజే మనం దానికి ఆరంభం చేసాం. దానికి వాడే ముహూర్తం కింద మనం వాళ్ళు స్టార్ట్ చేసేది దాంతోనే. మన ట్రస్ట్ పేరు జేకేఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఓకే, దీనికి మీ యొక్క సహాయ సహకారాలు మీరు చేయవలసిందేంటో మీరు చేయండి. నా వంతుగా నేను నాకు వచ్చిన దాంట్లో ఈ రోజు నుంచి 10 నుంచి 20% చారిటబుల్ ట్రస్ట్ కట్టడానికి అహర్నిశలో నేను దానికోసమే ఇక్కడి నుంచి కష్టపడతానని ఈ రోజు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. ఇప్పటి వరకు నా బిడ్డ కోసం, నా భార్య కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా కుటుంబం కోసమే నేను జీవించి ఉన్నా. ఇక నుంచి మనం ధ్యేయం ఒకటే, చారిటబుల్ ట్రస్ట్ కట్టి తీరాలి. ఆ చారిటబుల్ ట్రస్ట్ నేనున్నా లేకపోయినా తరతరాలకి అది మార్గదర్శకంగా మారాలి అనే ఉద్దేశంతో మన జేకేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ని ఈ రోజే అనౌన్స్ చేసుకున్నాం. ఈ సభాముఖంగా పుట్టినరోజు సందర్భంగా దీన్ని అనౌన్స్ చేద్దామని ఎప్పటి నుంచో మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు పబ్లిక్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది త్వరలో మనకి అన్ని విధాల వీడియో రూపంలో మనం చేసే చారిటీ ఏంటి అనేది పబ్లిక్ లోకి రాబోతా ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆచరించి నాతో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఈ చారిటబుల్ ట్రస్ట్ లో మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ ఆరోగ్యాలు కలిగి ఆ భగవంతుడు ఆశీస్సులు, యూనివర్స్ ఆశీస్సులు, ముక్కోడి దేవతల ఆశీస్సులు, అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులు, నా ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండి డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో తొలతూగుతూ ఉండాలని అందరినీ మరొకసారి నేను భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అందరూ కూడా మనసులో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఒక మహాసంకల్పం తీసుకున్నప్పుడు ఆ పరమాత్ముడిని ఒక్కసారి తలుసుకుని ఆ గురువు గారి యొక్క సంకల్పం నెరవేరాలని మీరందరూ కూడా ఏకకంఠంతో జరిగి తీరుతుంది అని ఆ భగవంతుని ఒక్కసారి మనసులో సంకల్పం చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందేతు సదాత్మానం గోవిందేతు అయం ముహూర్తః శివోరాం పుష్పం వేద పుష్ప
मायितरवान् भवति अग्निर्वाणः मायितरम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानानन्दमयं देवं नत्वास्मरिकाकृण्यम् आदानन्दविद्यानां हयग्रीवमुपास्महे तदा जोतमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा श्री सदाशिवादिसप्तमी अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु अस्मिन् मुहूर्तकाले सूर्योदय मनोक्ष सपटकुटस्य कोरुकुन्नाम अस्मिन् मुहूर्तकाले सूर्योदय नवरात्रः प्रसादपरसिद्धि वस्तु सत्यो ध्यानमध्यं सत्यो ध्यानमय सूर्यादीना नवानाग्रहाणावत्यन्त आनुकूल्यता प्रसादपरसिद्धिरस्तु सत्यो ध्यानमध्यं सत्यो ध्यानाय नमो नमः भवे भवेनादि भवे भवस्वमा भवोद्धवाय नमः वामदेवाय नमः అందరూ కూడా వచ్చి తులాభారంలో స్వామివారి గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఈ అవకాశం అందరికీ కూడా ఉంది, అందరూ కూడా రావచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా ఆ యొక్క తులాభారంలో పాల్గొన్నారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ముక్తులు అందరూ కావాలండి. వాళ్ళ దగ్గర గురువు గారి దృష్టిలో అందరూ కూడా మనందరం భక్తులమే. అది అందరూ కూడా రావాలి, గురువు గారు పాసన చేసుకోవాలండి. అయ్యప్ప ముహూర్త శుభముహూర్త వస్తు నిదానంగా విధంగా కంగాపడుతూ అయింది. సాయంత్రం కార్యక్రమం చేసుకోవచ్చు. పని మీద మాట్లాడాలని సాయంత్రం ఇంట్లో కూర్చుంటాము. ఇబ్బంది నిదానంగా వేయండి. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందంటే గమనించాలి. चंद्रमा
शौर्यायत प्राणात्मायोगायत श्रीष्माभ्यो समर्पणा रोगागं पकल्पयन् आदित्यवर्णं रमसस्तवारे नामानि कृत्वा विवरं यदास्ते नान्यपन्ता यराय विद्यते स्थायधर्माणि परमान्यासन् यत्र पूर्वे साध्यास्सन्ति देवाः अद्य संप्रदायमानो भवता विजायते तस्सदेव परिणामं धियोनां परमेश्वरन्ति वेदसः यो देवेभ्यः आदमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोरुदाय ब्राह्मये भुजं ब्राह्मणं जनयन्तः सर्वाग्रे सत्प्रवन्नो यस्त्वैवं ब्राह्मणो विद्या तस्सदेव असन्वते श्रेष्ठदेव रत्पे चौत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि अश्विनो अहं मनिजाना तच्छम्यागुणि गादं यज्ञवरे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः नमस्तद्भुवरे ॐ विश्रान्तिः अयं मुहूर्तः सुमुहूर्ते लक्ष्मी नारायण అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటానండి. అయం ముహూర్తః ముహూర్తకాలే సూర్యాదేవ నవానాగ్రహాణాదంత ఆరగోళిత ప్రసాదఫల సిద్ధిరస్తు. ఒకసారి వేసిన వాళ్ళందరూ కూడా ఆ తులాభారం చుట్టూ కూడా అందరూ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః అనుకుంటూ ప్రేక్షణ చేయండి అందరూ. ఓం శివాయ గురవే నమః అనే విష్ణు శ్రీ గురుభ్యో నమః అన్నట్టుగా ఒకళ్ళ తర్వాత అవకాశం లేదు కాబట్టి దంపతులు ఉంటే దంపతులుగా చేయండి, లేని వాళ్ళు విడివిడిగా చేయండి. దేవం విశ్వాక్షం విశ్వశంభువానారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వరపరమా నిత్యం విశ్వనారాయణం విశ్వమేవేదం పురుషం విశ్వమపదేవతి. ఆడవాళ్ళు చేస్తారు, అందరూ ఒకేసారి కష్టం కదా, తక్కువ ఉంది కాబట్టి విశ్వనారాయణం దేవమక్షరం పరమం పరం పరమాన్ నిత్యం విశ్వనారాయణం విశ్వేశ్వరం శాశ్వతం శరణాచ్యుతం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం ధ్యానం నారాయణ పునః సర్వం దృశ్యతే సర్వం వ్యాపినారాయణ అనంతముద్రయం కవినో సముద్రేంతం విష్ణురంభవ పద్మగోడప్రదే రాజవం మదయంత్యాపిడోపకాంతేనాభ్యామవరలిష్టనే వారమారాగులం భారే విశ్వస్యాయ ధనం మహదో విస్తరం పశ్యాగవసన్నివాస్యాంతే సర్వం సముత్వం దత్తం సర్వం ప్రతిష్ఠితా తస్యమంతే మహానజ్ఞం విశ్వాక్షర్ విశ్వరోపకః యోగభక్తిపదం దష్టన్నాహార మదయంతే గోత్రమదస్యాయ సంపదః సంధామయదేశ్వం దేహమామాదనమత్తగః తస్యమధ్యే వందిశగానియో महिमा अदोज्याय विष्णुपूजः
पादो सविश्वभूतानि त्रिपादस्यामदन्दिरे त्रिपादोद्धावदयपुरुषः पादो सेहा भवात्मनः ततो विश्वन्यत्रापदो शासनानशने अपि तस्माद्विरावदायरा विरारोहदिपूर्वः स राघोऽद्यरित्यरा पश्चाभ्रमणोपुरः यत्पुरुषो देवा यज्ञवदन्वरा वसन्तोऽस्यासीताज्यमो ग्रीष्म यज्ञ शरद्धमिः सप्तास्यासन्वजनयः त्रिसप्तशमिरकृताः देवाय यज्ञं तन्वानाः अभद्रं पुरुषं पशुं तं यज्ञं बलिः विप्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय गन्धा साध्यासुरन्तिरे तस्मादिज्ञासुरभौतः सम्प्रदं पुरुषदाज्ञो मुस्तावुच्चक्रेवारव्यानो आरण्या ग्राम्यास्तरे तस्मादिज्ञासुरभौतः अदस्यावानसिद्धिरे छन्नागुंविसिद्धिरे तस्मादो यदुस्तस्मादरायण तस्मादरायन्द्र ये देवो अद्रः रावोहयन्दिरे तस्मादो तस्माद्यादारावणः यत्पुरुषम्येरः कदनागुरुल्पवन्नो युभङ्गमस्सुगो बाहो कावुरुपादं ब्राह्मणोऽस्वासेदो बाहोराजन्यः पूर्वोदरस्यैः अद्यावो शूद्रोऽराजरा चन्द्रमामनसोदारः चक्षो सूर्योऽराजरा मुखादिन्द्रचाग्नित्र प्राणाद्वायोदायरा नाभ्यासीदन्तरिक्षं शेष्णो दोषमवर्तरा अद्यां भूमि अन्तिरस्रोत्रादो तथा लोकागुम्मग यज्ञेन यज्ञवन्दरेवाः ताधर्मान् प्रमाणस्य धारणे नारायणा ब्रह्मा जायते नारायणा रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणा प्रजापते नारायणे द्वादशादित्यारुद्रावृत्तानि सन्दागुंसि नारायणा नारायणादासमुपद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे परियन्ते ओम अथनित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः पृथिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायणमेवेदं सर्वं यद्भूतं यच्चभव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराक्षरो शुद्धदेव एको नारायणः नाद्वितीयोऽस्ति कश्चिदो एवं वेद सविष्णुरेव भवति सविष्णुरेव भवति ओमित्यग्रे व्याहरेत् अमैति पश्चात् नारायणेति पश्चात् ओमित्येकाक्षरो नमैति अक्षरे नारायणेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदो यो वै नारायणस्याष्टाक्षरपरमध्येते नामप्रभवे सर्वमायुधेते वित्तरे प्रारभन्तो राजस्फोटङ्गो बन्धो ततो सत्तमत्तरयतो भगवन्तवन्तरहिरे प्रत्यगानन्दं ब्रह्मपुरुषमवस्वरूपो अकार उकार मकार इति तारे कला देवा सर्वपुरे इति विमुद्रा मुक्तिरे योगी जन्म संसार बन्धनादि ओम नमो नारायणे मंत्रो भासः వైకుంఠవారాగం విశ్వదే గురుగారితో మంగళహారతి జరుగుతుందండి. అందరూ కూడా చక్కగా మంగళహారతి వచ్చే పాడవ ఉత్సవం ఆడవాళ్ళందరూ కూడా అనుకుంటే కనుక గురుగారి దగ్గరికి వచ్చి మంగళహారతి పాడ అందరూ కూడా రావాలి. మంగళహారతి పాట పాడాలమ్మా. మరి ఓం మంగళహారతి పాట ఆడవాళ్ళు రావాలి, పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు రావాలి, పెద్దది రావాలి. ఓ శ్రీ కాంతాయ కాంతాయ ఇక్కడ తులాభారం అనేది జరిగింది. మరి యొక్క తులాభారం యొక్క విశిష్టం ఏమిటయ్యా అంటే మన దగ్గర ఉన్న సంపద అంతా, అంటే మనం వేసే ప్రతిదీ కూడా మనలో ఉన్న గర్వాన్ని తీసివేసినట్టు. అంటే ఈ శ్రీకృష్ణ తులాభారం ఆ యొక్క రుక్మిణీ తులాభం ఏమిటయ్యా అంటే తనకు ఉన్న ఆ యొక్క ధనం, ఆ యొక్క ధనాన్ని బంగారాన్ని ఉన్న కూడా తీసుకువచ్చి ఆ యొక్క శ్రీకృష్ణ ఒక పక్క శ్రీకృష్ణుడిని ఒక పక్క త్రాసులో ఏమో ఆ బంగారాన్ని వేస్తూ ఉంటాడు.
ఆ యొక్క శ్రీకృష్ణుడు ఏమిటయ్యా అంటే ఆ యొక్క త్రాసులో ఎంత బంగారాన్ని వేసినా ఆ యొక్క కొండ అంటే ఒక పర్వతం మేరు పర్వతం అంత బంగారాన్ని వేసినా సరే ఆ యొక్క శ్రీకృష్ణుడు తోగడు అనమాట. ఎందుకయ్యా అంటే మనం భక్తి లేకుండా ఆ యొక్క రుక్మిణి సత్యభావం ఏమిటయ్యా అంటే వేసే ప్రతిదీ కూడా గర్వంతో, అంటే నాకు ఎంత ఉంది, నాకు ఎంత సంపద ఉంది, నా యొక్క అంతటి వాడు లేడు, నాకు అంత ధనాన్ని మించిన వాడు లేడు, లోకంలో నాకు తెలిసిన వాడు లేడు అనే గర్వంతో మనం ఏదీ చేయకూడదు. ఆ సత్యభామ ఏం చేసింది అంటే నాకంటే ఆ యొక్క ధనవంతులు ఎవరూ లేరు, అలాగే ఆ యొక్క రుక్మిణీదేవి ఏమిటి అంటే నాకంటే అందగత్తెలు ఎవరూ లేరు అనే గర్వంతో వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు భక్తిపూర్వకంగా ఆ యొక్క తులసీదళాన్ని వేస్తారు, తులసీదళం ఏమిటి అంటే మహాపతివ్రత అనమాట. అంటే ఆ యొక్క శ్రీకృష్ణ తులసీదళం అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఎందుకయ్యా అంటే ఆ యొక్క తులసి ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఉంటుంది అనమాట. ఆ యొక్క నారాయణ దగ్గర ప్రాణసేవ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బంగారాన్ని అంతటి కూడా తీసివేసి ఒక తులసీదళాలు వేయంగానే ఆ యొక్క శ్రీకృష్ణుడు త్రాసు అనేది అలా పైకి లేస్తుంది అనమాట. అంటే ఆ యొక్క తులసీదళానికి అంత శక్తి ఉంది. అది వేసే ప్రతి కూడా మనం అది ఆ యొక్క బెల్లం వేసినా సరే, ఆ యొక్క బంగారాన్ని వేసినా సరే, ఆ యొక్క పళ్ళు వేసినా సరే, ఏదైనా సరే మనం ఆ యొక్క భక్తి అంటే ఇప్పుడు గురువు గారికి వేశారు కాబట్టి వాళ్ళకి అయ్యా మీ మీద ఉన్న భక్తితో, మీ మీద ఉన్న గౌరవంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాము, కాబట్టి మీ మీద ఎంతో భక్తి ఉందని మేము తెలియజేసుకోవడం కోసం యొక్క తులాభారాన్ని మేము కార్యక్రమాన్ని చేశాము స్వామి అని ఆ యొక్క గురువు గారికి తెలిపినట్టు అనమాట. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందదాస పోషణాయ వాసవాది భూత సర్వరామ మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. చారు కుంకుమాయ చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సదృశదేహాయ భవ్య మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజ వాహనాయ అతుల మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం. రామచంద్రాయ జనకరాజ జయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి గిరివరాయ సర్వమంగళం. రామదాస మృదు సర్వాదేవైదం దేవతాభిరుద్ధరయే యావదేవ దేవతాస్తా సర్వాణి బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో యజ్ఞేభ్యో నమస్కృత్యానాస్మేనం కీర్తయే ప్రీణామి పర్యాప్యానంతరాయాయ సర్వస్వమోదరాత్మోదరస్యాత్యే సర్వం జయతే. దేవస్య గృహే గృహే దేవస్మానో మే మే సమస్తమానో దేవాసమన సునిర్వాసమాన దేవాసమో వసవో 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 దీర్ఘమాయ
జేకేఆర్ ట్రస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం. ఈ రోజు నుంచి దానాలు ధర్మాలు చేయాలనే సంకల్పంతో మనకు వచ్చిన దాంట్లో 10% నుంచి 20% తీసి ట్రస్ట్ నిర్మించాలి, ధ్యాన మందిరం కట్టాలనే మహాసంకల్పం చేశాను. ఆ సంకల్పానికి ఎంతమంది తోడయ్యారు. దీనితో ఈ రోజే ఆరంభించాం జేకేఆర్ ట్రస్ట్ అని ప్రారంభించి లేని వారికి, భిక్షాటన చేసే వారికి అన్నదానం, వస్త్రదానం చాలా నామకాలు మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానమై మరలా వచ్చే సంవత్సరం నాటికి ఇంకా పెద్దగా మారాలి. అందరు సహాయ సహకారాలు తీసుకుని నా వంతు నేనుగా చేసి అందరికీ ఉపయోగపడాలి. ఏదో చేసిపోదాం. మనకి పుట్టిన కాడిచి తల్లిదండ్రులు ఇచ్చేది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాత్రమే. తర్వాత అంతా మనకు వచ్చేది ఏంటి అంటే ఈ పబ్లిక్ నుంచే మనం తీసుకున్నాం. ఒక ఉద్యోగం చేసాం, జీతం పబ్లిక్ నుంచే వస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీ నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం, ఈ రోజు మనం బతుకుతున్నాము అంటే ఈ జనాలిక దానికి మరి మనం ఏం చేసాం, ఎంతసేపు నా బిడ్డలు, నా భార్య, నా కోసమని ఇప్పుడు దాకా నేను సైతం ఇదే తపనతోనే ఉన్నా. ఈ రోజుకి కూడా ఈ రోజు నుంచి నేను చేయవలసిన కర్తవ్యం ఇంకా మిగిలిపోయిందని జ్ఞానం వచ్చిన తర్వాత ఈ రోజునే స్టార్ట్ చేసాం ఈ ట్రస్ట్ ని. ఈ రోజు నుంచి ఏదో చెయ్యాలి, నా వంతు సాయం నేను ఏదో చేసుకోవాలి. ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటాం, మనం ఉన్నన్నాళ్ళు శాశ్వతంగా ఉండాలి అంటే ఎంత ఇచ్చిన ఈ పబ్లిక్ కి నేనేదో ఇచ్చిపోవాలి అనే ఒక మహాసంకల్పాన్ని తీసుకుని ఈ రోజు నుంచి ట్రస్ట్ కార్యక్రమాలన్నీ నడపబోతూ ఉన్నాం. ఎవరైనా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. లేని ఎడల నా వంతుగా నేను చేస్తూనే పోతాను. కలిస్తే వారితో కూడా కలిసి మనం ఎదరికెళ్ళాలనే ఒక మహాసంకల్పాన్ని ప్రారంభించాం. అందరూ సహకరిస్తారని ఆ యూనివర్సిటీ భగవంతుని మరొకసారి వేడుకుంటూ ఓం నమ శివాయ. ఈయన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి. ఈయన ఈరోజు మీకు భక్తులాగా, ఆయన కూడా ఒక భక్తులాగానే పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆత్మీయుడిగా మరి ప్రతి దాంట్లో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన అనుభవాలను ఒకసారి మీకు షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జేకేఆర్ గారి తల్లిదండ్రులు ఉన్నారు, వారి పాదాభిమానాలను తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి కూడా, భార్య పిల్లలకు కూడా. ఎందుకంటే జేకేఆర్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఒక మామూలు వ్యక్తి ఆయన. ఆ రోజున కూడా చాలా మామూలు వ్యక్తి. హైదరాబాద్లో నాకు పరిచయం అయినప్పుడు ఏంటి ఈయనలో శక్తి ఏంటని నేను గమనించాను. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా ఈ స్థాయికి వచ్చిన అలాగే ఉన్నాడు. ముఖ్యంగా గురువుగారిలో ఉన్నది ఏంటంటే ఎవరికైనా సరే ఆయన చెప్పే విధానం కమర్షియల్గా కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఆయన చెప్పినట్టుగా జరగడం అనేకం చూసాం. నా నేమ్ కూడా ఆయన చేంజ్ చేశాడు, ఎంఎస్ఆర్ అని. అట్లాగే చాలామందికి నాకు తెలిసి హైదరాబాద్లో కానీ ఈ రాష్ట్రం అంతా, ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేల మంది భక్తులు ఆయనకి ఏర్పడ్డారు. అయినా కానీ ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే పరిస్థితి. మరి అంచెలంచెలుగా భక్తులు పెరగడమే కాకుండా అనంత పద్మనాభ స్వామి పూజలు బ్రహ్మాండంగా ఎవరు చేయలేదు ఈ రాష్ట్రంలో. ఆ రకంగా అనంత పద్మనాభ స్వామి పూజలు ఇంట్రడ్యూస్ చేసి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట. మరి ఈ రోజున తులాభార కార్యక్రమం పెడుతున్నామని నాకు చెప్పినప్పుడు సహజంగా ఆయన ఒప్పుకోరు ఇట్లాంటివన్నీ కూడా. మరి ఇట్లా అంటున్నారండి మన వాళ్ళు, మీరు తప్పకుండా రావాలి, మీరు ఇక్కడ ఉండాలంటే నేను ఇవాళ అనేక కార్యక్రమాలు ఉన్నా ఆయన కోసం రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో జేకేఆర్ గారు పెట్టే ట్రస్ట్కి మా వంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అందరూ కూడా మనం చేసే కార్యక్రమాన్ని ఈ ట్రస్ట్ ద్వారా గురువు గారి చేతుల మీద చేస్తే అది మనకు కూడా పుణ్యం కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము. మరి అట్లాగే రామేడ సాంబయ్య గారు మన పెద్దలు పడమటలో, మన పడమట రామాలయం దానికి కూడా ట్రస్టీ, వారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అది కాబట్టి ఈ వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి వినవించేది ఏంటంటే ఈ జేకేఆర్ ట్రస్ట్ని ప్రారంభించడం ఈరోజు చాలా సంతోషం. మీ అందరూ కూడా దాన్ని సహకరించాలని. ఇవాళ మరి ఇంటి దగ్గర పెట్టారు కాబట్టి అది కొద్దిమంది మాత్రమే, ముఖ్యులు మాత్రమే ఆయన పిలవడం జరిగింది. కింద కూడా మంచి కార్యక్రమం, మన భిక్షాటన చేసే వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించారు. రాబోయే రోజుల్లో మరి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు విస్తృతంగా ఉండాలని మా వంతుగా మన నెంబర్ 1 ఛానల్ తరపున ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకున్నాం. అలాగే మాకు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. నాకు కూడా ఆ వస్తాయని ఆయన ఎప్పుడూ చెప్పాడు. మేము చాలా బ్రహ్మాండంగా 2 రాష్ట్రాల్లో వెలుగుతున్నప్పుడు దానికి కూడా కారణమైన ఎంఎస్ఆర్ అని పేరు మార్చుకోండి, రైజింగ్ అవుతారంటే ఆయన చెప్పినట్టు చేశా. అట్లాగే 6 నెలల్లోనే స్టార్ట్ అయింది. తర్వాత ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పాడు. నేను ఆయనతో సంవత్సరం మాట్లాడలా. ఏంట్రా మనం ఎవరో చెప్పిస్తున్నారు ఈయనతో, నేను టాప్ లెవెల్ వెళ్తున్నానని అనుకున్నా. ఆయన చెప్పినట్టు ఈరోజు కూడా జరుగుతుంది. సో కాబట్టి మరి ఎవరు వచ్చినా అక్కడికి ఆయన దగ్గర ఎవరు వచ్చినా కానీ సంతోషంగా ఎన్నోళ్ళే కానీ
ఎవ్వరు కూడా ఒక బాధపడితే ఎన్నో లేరు. మరి ఈ రోజున వారి ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురుగారు నిండు 120 సంవత్సరాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు రామారావు దానయ్య గారి పేరు మీద నాన్నగారి పేరు కదా 10,116 ట్రస్ట్గా ఆయన మొట్టమొదటిగా ప్రకటించారు ఆయన చేతి మీదుగా. ఒకసారి ఆయన గట్టిగా కూడా క్లాస్ పెట్టండి. అందరికీ నమస్కారం అండి. అనుకోకుండా కాకతాళీయంగా నాయుడు గారి కోసం మేము కలవటం జరిగింది. ఆయన మా గురువుగారి పుట్టినరోజు ఇక్కడ రండి అన్నారు. రావటం గురువుగారు దర్శన భాగ్యం చేసుకోవడం కలిగింది. మాకు చాలా అదృష్టం. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మంచి మాట చెప్పారు గురువు గారు. మనం సమాజానికి ఏం చేసాం, మనం సమాజంలో వచ్చినందుకు సమాజాన్ని మనం ఏం చేసి వెళ్తున్నాం అనేది జ్ఞానోదయం అందరికీ రావాల్సిందే. ఎవరైనా సరే మనం ఏం చేసాం మన కోసం మన పిల్లల కోసం కాకుండా సమాజం కోసం ఎంతో తీసుకున్నాం సమాజం నుంచి. అందులో భాగంగా నాకు ఆలోచన ఉంది. నేను ఇప్పటి నుంచో అన్ని ట్రస్టుల్లో చేస్తున్నానండి. రోటరీ ఇంటర్నేషనల్లో కూడా సర్వీసులు చేస్తున్నాను నేను. అట్లాగే మంచి సందేశం ఇచ్చారు కదా పుట్టినరోజు సందర్భంగా. గురువు గారు కూడా 10,116 నా తరపు నుంచి కూడా మా మదర్ ఫాదర్ పేరు మీద డొనేషన్ ఇచ్చి ఈ ట్రస్ట్కి చేయూతనివ్వాలని నేను కూడా చెప్తున్నాను సార్. మీ ఆశీర్వచనం కావాలండి. ఇది తాత్కాలికంగా సార్, ఇంకా ముందు చాలా ఆనందంగా ఉంది. నా నోటి నుంచి రాగానే ఆయన నోటి నుంచి అది ఎంత అనేది కాదు, రాముడు లంకకు వెళ్తానికి ఉడత సహాయమే అనుకోండి, కానీ ఆ ఉడత సహాయం ఎంత అద్భుతంగా పనిచేసిందో ఒక్కసారి ఆలోచించండి. ముందు చేయూతనిచ్చి నేనున్నాను అని ముందుకు రావటం మహా అద్భుతం. ఈ రోజే నేను విజయాన్ని సాధించేశాను అన్నంత ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాను. చాలా అద్భుతమైన మనకి ఎంకరేజ్మెంట్ అది. కాబట్టి ఇది కావాలి. మనం ఏం చేసాం, మనం ఇంకెన్నాళ్ళు ఉంటాం. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, మా ఉంటే ఇంకా 25 ఏళ్ళు నా లైఫ్, అంతే కదా. తర్వాత ఇంకేంటి, ఇల్లు నాదా, ఈ బంగ్లా నాదా, చెప్పుకోవడానికే నాది, ఎవరిది జేకేఆర్ గారిదని చెప్తాను అంతే. తర్వాత నాదే అది వాస్తవంగా నాది కాదు. ఆ సత్యం నాకు తెలుసు. నేను తరాదులో కూర్చుని నన్ను తోక వేస్తే వేసింది నన్ను కాదు, సాక్షాత్తు ఆత్మస్వరూపమైన భగవంతుడికి వేసినట్టుగా ఫీల్ అవ్వాలి. నాకేసారని నేను ఫీల్ అయితే వెర్రవీగినట్టు లెక్క. అది వచ్చిన నాడు మన నాశనానికే కారణం. కాబట్టి ప్రతి సెకండ్ మనం ఏంటో ఏమీ లేదు, ఆత్మస్వరూపం, ఆత్మే పరమాత్మ. ఏంటంటే ఈ కార్యక్రమం ఇవాళ ఎందుకు పెట్టానంటే, మొట్టమొదటి రోజు ఈ ట్రస్ట్ ప్రారంభించిన రోజు అన్నదాన కార్యక్రమాలు అందరికీ పెడతాం, కానీ ఎవరైతే ఆకలితో ఉన్నవారు వారికి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టాను. ఇది మొట్టమొదటి తొలి రోజే కాబట్టి చాలా తక్కువతో ప్రారంభించాం. ఇంకా మరిన్ని సేవలు ఈ రోజు నుంచి మొదలుకొని క్రమక్రమేపీ మనం పెంచుకుంటూ వెళ్దాం. మనం అనుకుంటాం జాబ్ నాకు వచ్చింది, నేను చేస్తున్నాను, నేను ఎంత సంపాదిస్తున్నానని. ఇది సంచిత కర్మ యొక్క ఫలితమే, అలాగే ప్రారంభ కర్మ యొక్క ఫలితమే ఇప్పుడు జరుగుతున్నదంతా. ఈరోజు ఈ పూజలు అందుకుంటున్న ఈ శరీరం, అలాగే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నా కూడా ఇదంతా ప్రారంభ కర్మ పుణ్యమే. ఇప్పుడు చేసేది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ అంటే చేయబోయే కర్మ. ఈ కర్మ నెక్స్ట్ జన్మకి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒక మనిషి పుట్టగానే 2 బ్యాంకులు ఉంటాయండి. ఒకటి ఆంధ్ర బ్యాంక్ అనుకోండి, ఒకటి లేదు స్టేట్ బ్యాంక్ అనుకోండి. అంటే ఒకటి కర్మ, ఒకటి సత్కర్మ. ఈ 2 కర్మల్లో ప్రతి సెకను కూడా మనం చూడలేదు అనుకోవద్దు. పంచభూతాలు మనలో ఉంటాయి, మన శరీరంలో ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. ఈ 2 పంచభూతాలు కూడా సీసీ కెమెరా లాగా ప్రతి సెకను కూడా మనం చేసే పని ఏ కర్మకు అందించాలో బ్యాలెన్స్ తీసుకెళ్తాయి. అప్పుడు మన ఫలితము మనకు జరుగుతున్నది ఉంటుంది. మరి ప్రారంభ కర్మ, సంచిత కర్మ బలంగా ఉండి కష్టాలు పడుతున్నప్పుడు దాని నుంచి బయటపడాలంటే ధ్యానం ఒకటే మార్గం, సేవా మార్గం ఒకటి, అన్నదానం, వస్త్రదానం, లేని వారికి సహాయం. ఎంతైతే పబ్లిక్ మనకు ఇస్తుందో, తల్లిదండ్రుల నుంచి 20 ఏళ్ళు మాత్రమే మనం పెంచి పోషించాం. అక్కడి నుంచి జీతం రూపంలో గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? మనందరం ట్యాక్సులు కడితే వస్తుంది. లేదు నేను జాతకాలు చెప్తూ ఉన్నాను, లేదు ఇన్ని సేవలు చేస్తున్నాను, నాకెవరిస్తున్నారు? పబ్లిక్ నుంచే వస్తుంది. ఎవరికైనా పబ్లిక్ సొమ్మే అంటే మరి పబ్లిక్ సొమ్ము తీసుకుని ఎంతసేపు నీ బిడ్డలు, నీ భార్య నీ జీవితాన్ని జీవించు వచ్చాం. ఇప్పుడు దాకా మనం ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మనం పబ్లిక్ ఏదో చేద్దాం, తీసుకున్నాం కాబట్టి కనీసం 10% మనతో మనం సహాయం చేద్దాం. అలా చేస్తే కనుక రెట్టింపు ధనం మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికంగా ఎదగలుగుతారు, ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. కావాలంటే చూడండి, ఒక్క 6 నెలలు
మీరు ఒక చీటీ కడుతున్నారనో లేదా ఒక పని చేస్తున్నారనో నెలకు ఒక 6,000 నుంచి 7,000 మీ ఓపిక కొలది మీ జీతం వచ్చేదాన్ని బట్టి 10% తీసి పబ్లిక్కి మీరు దానం చేయండి. లేదు మీరు చేయలేకపోతే చేసేవారికి సహాయం చేయండి. ఎందుకు మీకు డెవలప్మెంట్ ఉండదో చూడండి. ఇలా చేసినట్లయితే సంచిత కర్మలోని కర్మలు అలాగే ప్రారంభ కర్మలోని కర్మలు తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే నాతో నడుస్తారో, ఎవరైతే నాకు చేనూతనిచ్చి ఆయన వెన్నంట ఉంటారో అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నా. నేను ముందు నడుస్తూ ఉన్నా, ఎవరైతే వస్తారో వారు వెనకాల నడిచి మనం అందరికీ ఆదర్శప్రాయంగా 10 మందికి సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు వెళదాం. ఇవన్నీ కేవలం మన శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మే, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందుకే నేను అంటాను ఆత్మ సాక్షాత్కారం కావాలి. నేను అనే అరషడ్ వర్గాలను మనలోంచి తీసేయాలి. నాది చెప్పుకోవడానికే నాది, ఏది భూమి మీద నీదంటూ ఏది లేదు. ఈ సత్యం అందరికీ తెలుసు. కానీ నాది నాది అనే పోరాటంతో జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం, కర్మలకి దగ్గర అవుతూ ఉన్నాం. అందరికీ శుభం కలగాలి. ఈరోజు వచ్చిన వారికి పేరు పేరున అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడికి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆయురారోగ్యాలు కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, ఆనందంగా హ్యాపీగా ఉండాలని మరొక్కసారి ఆ భగవంతుడిని వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మన ముందు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. సార్ బర్త్డే ఈరోజు. సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తేరా. ఈరోజు మీ ఎన్నో పుట్టినరోజు సార్ మీది? 50వ పుట్టినరోజమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈరోజు ఒక ట్రస్ట్ స్థాపించారు, ఈరోజు మొదలని తెలిసింది, అసలు దాని గురించి చెప్తారా? తప్పకుండా అమ్మా. ఈ పుట్టినరోజు సందర్భంగా జేకేఆర్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ధ్యాన మందిరం కట్టాలనే మా మహాసంకల్పం అమ్మ. ఈ ధ్యాన మందిరంలో వచ్చిన వారికి ఫ్రీగా రూమ్స్, అలాగే ఫ్రీగా ధ్యానం నేర్పించడం, అలాగే ఫుడ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనే మా మహాసంకల్పం. ఎప్పుడైతే హిమాలయాలకు వెళ్ళానో హిమాలయాల్లో నాకు కలిగిన జ్ఞానం ఏమిటి అనంటే జీవహింస చెయ్యరాదు, ఏ జీవిని కూడా మనం హాని చెయ్యరాదు. చివరికి దోమను కొట్టకుండా, ఈరోజు దోమల బ్యాట్ కూడా మా ఇంట్లో లేదురా తల్లి. అంటే దోమను కొట్టిన మహాపాపము అనే ఫీలింగ్తో నేను ఉన్నాను అంటే ఆలోచించండి. ఈ స్థితిలో మనందరం ఉండాలి. అంటే దోమలు కొట్టకుండా ఎలాగూ అని అంటే ఎప్పుడైతే మీరు కనుక ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే దేనితోనైనా మాట్లాడచ్చు. మీ ఆత్మతో, ఆత్మకి అంత పవర్ ఉందమ్మా. ఆత్మతో దర్శనం చేయొచ్చు. ఆత్మతో ఏ గుడి దర్శనమైనా నిమిషాలతో దర్శించవచ్చు. నాతో పాటు నడుస్తున్న భక్తులు అందరికీ తెలుసు, తిరుపతి వెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. ఆత్మతో వెళ్ళాలంటే మీకు నిమిషాల్లో వెళ్ళి ఆ స్వామి అంతరాలయంలోకి వెళ్ళి ఆ స్వామిని స్పర్శించి రావచ్చు. దాన్నే ఆత్మదర్శనం అంటారు. ఎవరైతే వన్స్ ఒక్కసారి ఆత్మదర్శనం చేశారో వారి జీవితంలో అద్భుత ఫలితాలు సాధిస్తారమ్మా. ఆత్మ వేరు, శరీరం వేరు. ఎందుకు 2 సార్లు చెప్పారు అంటే ఈ శరీరానికే ఈ జేకేఆర్, ఈ ఆత్మకి ఏ సంబంధం లేదు. ఇది తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చేటప్పుడు 5 నెలల పాటు తల్లి గర్భంలో ఉండగా ఈవిడికి ఎటువంటి భగవంతుడి అంశతో పుడతాడమ్మా. పుట్టుతూనే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అంటే ఆహా ఏమిటిది ఎంత వింతగా ఉంది లోకం అని చెప్పి కంగారుతో ఆ బేబీ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమేపీ సంవత్సరం జరిగే లోపుగా ఆ బేబీలో నేను అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా పిల్లల్ని మీరు గమనించండి, ఒక గిలక్కాయ ఇచ్చి తీసుకుంటే 6 నెలలు 7 నెలల తర్వాత ఏడుస్తూ ఉంటారు. అంతకు ముందు మీరు ఎటువంటిది ఇచ్చిన వాళ్ళు ఏడవటం కాదు కదా, మరలా నోట్లో వేలు పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే భగవంతుడు వారితో మాట్లాడుతూ ఉంటారు. అందుకే పసిపిల్లలు భగవంతుడితో సమానం అని చెప్తూ ఉంటారు. సంవత్సరం దాటిని కానించి మనలోకి అరషడ్ వర్గాలు ప్రవేశిస్తాయి. నాది, నేను, కామ, క్రోధ, మదమాత్సల్యాలు 1 by 1 మనలోకి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ప్రతి చిన్న విషయానికి కోపం, ద్వేషము, విరోధులు, శత్రువులు ఉండటం, పోవటం, ఇలాంటి బాధరాబందీలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు అన్నారు. అరిషడ్ వర్గాల్ని జయించాలంటే ఏం చేయాలి? అరిషడ్ వర్గాల్ని మనం జయించాలంటే ఒకే ఒక్క మార్గం అమ్మ, జ్ఞానము రావాలి. ఈ జ్ఞానము రావాలంటే ధ్యానము చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఎవరైతే ధ్యానం చేస్తారో వారు తప్పకుండా జ్ఞానవంతులుగా మారతారు. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అరిషడ్ వర్గాలు మనలోంచి తొలగిపోతాయమ్మా. ఎందుకని? ఈ బేబీకి ఎవరు కాపాడారు అంటే 1000 నాడులతో మన శరీరం నిర్మితమై ఇక్కడ సాక్షాత్తు బంగారు కమలంలో పరమేశ్వరుడు ఉంటాడు. అలాగే మూలాధార చక్రంలో కుండలిని మాత అంటే పార్వతీదేవి ఉంటుందమ్మా. ఈ ఇద్దరూ కూడా ఎవరిని కాపాడుతూ ఉంటారంటే ఆత్మ అనే తను బిడ్డ, భగవంతుడు బిడ్డ ఈ ఆత్మ. ఈ ఆత్మకి అగ్నికి కాలదు,
వర్షానికి తడవదు, నీటిలో తడిసిపోదు, అలాగే ఎండకి ఎండదు. అందుకని దానికి ఎటువంటి రంగు, రుచి, వాసన కూడా లేవు. ఆత్మ అంత పవిత్రమైనది. అందుకని ఆత్మని కాపాడుకుంటూ ఈ వెన్నుపోసు గుండా అంటే 7 చక్రాల నుండా అమ్మవారు ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనలోకి అర్షడ్ వర్గాలు వచ్చినాయో ఆ తెలియకుండానే మనలోని నాడులన్నీ కూడా మూసుకుపోతాయి. అందరికీ తెలిసే ఉండొచ్చు, బ్రహ్మరంధ్రము అంటే చిన్నపిల్లవాడికి చూస్తే ఇక్కడ మెత్తగా ఉంటుంది శిరస్సు పైన. ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ చిన్నపిల్లవాడికి ఇక్కడ శిరస్సు పైన మెత్తగా ఉంటుంది తల. అంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉంటుంది. క్రమక్రమేపీ కూడా మనలో అర్షడ్ వర్గాలు రావడంతోనే ఈ నవరంధ్రాలన్నీ కూడా మనకి తెలియకుండానే ఈ యొక్క అర్షడ్ వర్గాలకి లోనైపోతాయి. ఈ అర్షడ్ వర్గాలకి ఎప్పుడైతే లోనైనాయో తెలుసుకుని ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఈ జ్ఞానము అనే అగ్నితో మనం కర్మల్ని తొలగించుకోవచ్చు. ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటేనమ్మా, 10 మందికి సేవ చేయటం. చేతనైన మట్టికి ఉన్న దాంట్లో 10%, 20% కనీసం మనం పబ్లిక్ సర్వెంట్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ జాబు చేసినా ఏ వృత్తి చేసినా పబ్లిక్ నుంచే బతుకుతున్నాం. కాబట్టి పబ్లిక్ మనం ఏం చేశామని మీ ఆత్మసాక్షిగా ఒక్కసారి మీరు అడిగితే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంతసేపు ఎదురింటివాడు, పక్కింటివాడు, అలాగే వీడు వాడు అని మనం ఎదుటివారి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. దీనికి కారణం అర్షడ్ వర్గాలే. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరేం చేస్తున్నారు, మీరేం చేశారు అనేది మిమ్మల్ని మీరు అడిగితే మీకే ఆన్సర్ వస్తుందమ్మా. అర్షడ్ వర్గాల్ని జయించిన వాడు ఎప్పుడూ ఆనంద చిత్తుడుగా ఉంటాడు, చిన్న కష్టానికి బాధపడడు. నేను కూడా మీకులాగానే ఇదే విధంగా కొట్టి మిట్టాడుతూనే ఉన్నా మొన్నటి వరకు కూడా. ఎప్పుడైతే హిమాలయాలకి నేను వెళ్ళొచ్చానో, అక్కడ ఎప్పుడైతే ధ్యానం చేయటం ప్రారంభించానో ఆ రోజు నుంచి తెలిసింది నాదంటూ ఏమీ లేదు, ఇదంతా కూడా పబ్లిక్ నుంచే తీసుకున్నాను. కాబట్టి నా వంతు నేను పబ్లిక్ ఏదో చేస్తాను అనుకున్నాను. ఈరోజు నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను. అలా ఎవరైతే చేస్తారో వారికి అర్షడ్ వర్గాలు క్రమక్రమేపీ పోతాయమ్మా. ఇప్పుడు మీరు హిమాలయాలకి వెళ్ళారని చెప్పారు, ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు? డిసెంబర్లో హిమాలయాలకి వెళ్ళటం జరిగిందమ్మా. సంవత్సరం అయింది, కరెక్ట్గా సంవత్సరం కూడా అవ్వలేదు. ఈ డిసెంబర్లో వెళ్ళినప్పుడు 14 రోజుల పాటు 14 గంటలు ధ్యానంలోనే ఉన్నాం తల్లి. ఆ ధ్యానంలో నాకు తెలిసింది ఒకటే, ఏ జీవిని హింసించరాదు, ఏ జీవిని కూడా మనం తెలిసి ఇబ్బంది పెట్టరాదు, ఎవరిని నోటితో దూషించరాదు, తప్పుగా మాట్లాడుకోరాదు. కర్మేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలంటే చాలా తక్కువ మంది తెలిసి ఉండొచ్చు. కర్మేంద్రియాలంటే కళ్ళు, చెవులు, నోరు, అలాగే మనస్సు, అలాగే మర్మాంగము, ఇవి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో చేసే ప్రతి పని కూడా మనకి కర్మలను తెచ్చిపెడుతుంది. జ్ఞానేంద్రియాలు అంటారు, అందరికీ తెలుసు, జ్ఞానేంద్రియాల గురించి చెప్పక్కర్లా. నవరంధ్రాలు అంటారు, ఈ నవరంధ్రాలు అంటే మన శరీరంలో నవరంధ్రాలతో కూడి ఉన్నది, ఇది అందరికీ తెలుసు. అంటే ఈ కర్మేంద్రియాల గురించి ఎవరైతే తెలుసుకుని ఈ కర్మేంద్రియాలని వారి అదుపులో పెట్టుకుంటారో వారు జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కష్టాలు వస్తున్నాయి, ఆర్థిక నష్టాలు వస్తున్నాయి అంటే కేవలం ఒక్కటే కారణం, ఎదుటి వ్యక్తిని దూషించడం, నెగిటివ్గా మాట్లాడటం, ఈ కర్మేంద్రియాలలో వలలో పడిపోయి చిక్కుపోయి కొట్టుమిట్టాడటం. ఇలా ఎవరైతే చేశారో కర్మేంద్రియాలకి గురవుతారు, లోనవుతారు, వారికి బద్దులైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి ధ్యానం చేయటం ప్రారంభించండి. ఎప్పుడైతే క్రమక్రమేపీ ధ్యానం చేశారో మీరు ఒక ఆత్మస్వరూపుడని, మీ శరీరం మీది కాదని, ఇది శాశ్వతం కాదని, కేవలం ఆత్మే శాశ్వతమని, ఆత్మే సత్యమని తెలుసుకున్న నాడు మీ జీవితం ఆనందమయమవుతుంది, మీ జీవితం స్వర్గమయమవుతుంది. మీరు కూడా ఆనందంగా ఉంటారు. కష్టాలు నష్టాలు తామరాకు పైన నీటి బుడగలాగా మారిపోతాయి. మీరు కూడా అలాంటి ఆనంద చిత్తాన్ని పొందాలి అంటే ధ్యానం చేయాలి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట, కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేయటం, ఆత్మని తెలుసుకోవటం. మీరు వేరు, ఈ జేకేఆర్ వేరు, ఆత్మ వేరు అని ఎప్పుడైతే గుర్తించారో, ఈ శరీరం ఒక షర్టు లాంటిది, ఈ కొత్త షర్టు ఈరోజు వేసాను, 10 రోజులు వేస్తాను, నెల రోజులు వేస్తాను, 2 నెలలు వేస్తాను, ఏదో ఒక రోజు చిరిగిపోతుంది. ఆ సత్యం మనందరికీ తెలుసు. ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదని, శాశ్వతం అనేది ఒకటే, మనం చేసే దానం, మనం చేసే ధర్మం, 10 మందికి మనం ఏం చేశామనేదే శాశ్వతం. మనం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు మనం గుర్తించుకోవాలంటే ఏదో ఒకటి చేసిపోవాలి. అది చేసిన వాడు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. అందుకనే మహనీయులు ఎంతోమంది చిరస్థాయిగా మనకి గుర్తుండిపోయి వాళ్ళ పేర్లు మన బిడ్డల తరాలకి కూడా గుర్తుంటూ ఉన్నాయి. మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈరోజు తిన్నాం, తర్వాత మన మనవడు మునిమనవడికి కూడా దాచిపెడదామనే ఒక తపనతో ఉన్నాం. నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. కానీ కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే మీకు కష్టం రాదు, ఆనందమే.
కోట్లు వస్తే ఆనందం అనుకుంటే పొరపాటు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటూ నీకున్న దాంట్లో పరుసేవ చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మరి మీరు ఎవరైతే సిద్ధంగా ఉంటారో మా ట్రస్ట్ తరపున మేము మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రండి, అందరం కలిసి చేద్దాం. లేదు నేనంటూ నడుస్తూ ఉన్నాను, నేను ఒక్కడినైనా సరే అది గమ్యాన్ని చేరే వరకు నిద్రపోను. ఇప్పుడు జేకేఆర్ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అమ్మ, మా జేకేఆర్ ట్రస్ట్ ద్వారా ముందుగా అనాథలకి ఈరోజు ప్రారంభించింది అయితే అన్నదానము, వస్త్రదానం. అయితే దీనితో పాటుగా మనం ఒక స్థలాన్ని కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాం. స్థలం దొరికిన వెంటనే దాంట్లో షెడ్యూల్ వేసి ధ్యాన మందిరం కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే వస్తారో ఫ్రీగా ధ్యానం చేసి ఎంతమంది అయినా రావచ్చమ్మా. 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే క్యాంపులుగా పెట్టి అన్ని రోజులు అక్కడ ఉండి ఆ స్పీచ్ని మారి ధ్యానం చేసి వారి ఆత్మను తెలుసుకునే విధంగా చేసే బాధ్యత నాది. నా వంతు నేను సహాయం చేయాలని నా సంకల్పం. దీనితో పాటుగా వచ్చిన వారికి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ధ్యానం, ఫ్రీగా వాళ్ళకి వసతులు ఇవ్వాలని మన సంకల్పం. ఇది చేసి తీరాలి. 100% ఇది జరిగి తీరుతుంది. ఎందుకు జరుగుద్ది? ఇది నాది కాదు, నా శరీరానికి సంబంధించింది కాదు, నా బిడ్డలకు కాదు. ఇది లోక కళ్యాణం, 10 మందికి ఉపయోగపడే కార్యం కాబట్టి ఇది మహాసంకల్పంగా నేను తీసుకుంటూ ఉన్నాను. ఈ మహాసంకల్పానికి ఎందరో మహానుభావులు సహాయ సహకారాలు అందిస్తారు. నాకున్న దాంట్లో నేను స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఇది ఇంకా 1 year జరిగే మరొక పుట్టినరోజు నాటికి ఇంకా అద్భుతంగా మనందరం కలిసి ఇంకా మరింత అద్భుతంగా మనం చెప్పుకుందాం. ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. దీనికి ఇంకా ఎన్నో యాడ్ చేయాలనే సంకల్పం ఉంది. చాలామంది వికలాంగులకి వీల్ చైర్స్ అని ఈరోజే ప్లాన్ చేద్దామని సంకల్పం చేశాం. కానీ అనుకోకుండా 3-4 రోజుల నుంచి ఇది ప్లానింగ్ కొంచెం అడావుడయ్యి ఈరోజు చేయలేకపోయాం. నెక్స్ట్ పుట్టినరోజు నాటికి వికలాంగులకి వీల్ చైర్స్ మన జేకేఆర్ ట్రస్ట్ తరఫున ఇవ్వాలని ఒక మహాసంకల్పం. అందరూ ఆ భగవంతుడి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను నమ్ముతున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. భక్తులందరూ కూడా మాకు పలానా కావాలని కోరికలతో వెళ్తున్నారు. భక్తులందరికీ మీరు చెప్పాల్సిన అంటే మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అవి కావాలి ఇవి కావాలని అడగాల? అసలు దేవుణ్ణి ఏ విధంగా మనం మొక్కుకోవాలి లేకపోతే పూజించాలి? మంచి క్వశ్చన్ అడిగారు. ఏ దేవాలయంకి వెళ్ళినా నేనైతే ఎప్పుడు చెప్తుంటానమ్మా, పూజ చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, దేవాలయంకి వెళ్ళు, దర్శించు. ఫిజికల్గా వెళ్ళి చాలామంది దేవుణ్ణి దర్శించేటప్పుడు కళ్ళు మూసుకుని దర్శిస్తుంటారు. అరే రే, కళ్ళు మూసుకుంటే ఏముంది, నీ కళ్ళారా ఆ భగవంతుణ్ణి కాళ్ళ నుంచి శిరస్సు వరకు కూడా మీ మనసులో నింపుకోవాలి. అలా నింపుకొని వచ్చి ప్రతినిత్యం కూడా మనసుతో వెళ్ళి దర్శించాలి. అంటే మనసు అంటే మీ ఆత్మతో దర్శనం చేయాలమ్మా. మీరు వెళ్ళి గుళ్ళు చుట్టూ తిరిగితే భగవంతుడు మన అనుగ్రహించడరా తల్లి. ముందు మీలో ఉన్న అర్షడ్వర్గాల్ని జయిస్తేనే ఆ భగవంతుడు మిమ్మల్ని హర్షిస్తాడు. నువ్వు ఇక్కడుంటూ కర్మేంద్రియాల్లో ఒకటైన చెవులతో పక్కవాడి కష్టాలు వాడు ఎలా ఉన్నాడని చెబితే చెవులు నిక్కబుడుచుకొని విన్నావా, నీకు ఎటువంటి పుణ్యమో రాదు. పక్కవాడి గురించి నోట్లో కర్మేంద్రియాల్లో ఒక భాగమైన నోటితో పక్కవాడి గురించి మాట్లాడావా, నెగిటివ్ పలికావా, అలా కూడా నీకు పుణ్యం రాదు. ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవాలయాలు దర్శించినా మీరు గనక చెడు మాట్లాడినా, చెడు విన్నా, అలాగే చెడు కన్నా, అలాగే వ్యామోహంతో ఉన్నా మీ జీవితంలో మీరు ఎదగలేరు కదా. జీవితంలో మీరు ఎప్పుడూ బాధలతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకి గురి కాక తప్పదు. ఇవన్నీ మన కర్మేంద్రియాల ద్వారా తెచ్చుకున్న కర్మలే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, అది నేర్పాలనే ఉద్దేశంతోనే మనం ఈ ధ్యాన మందిరం యొక్క కట్టే ఉద్దేశం తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. కూర్చో మీరు ఖచ్చితంగా ఇది కూడా మా దాంట్లో
తప్పన్నా. ఓకే సార్. అన్న అది ఇచ్చాను. ఎవరున్నారమ్మా పెట్టి వస్తుందా ఆటో అవును వాటర్ ఇచ్చేయండి అమ్మా గ్లాసులు ఇచ్చేయండి వాటర్ ఒక గ్లాస్ ఇచ్చేయండి వాయిస్ ఆన్ చేసు. టైం కూడా భోజనాలు వేసేయండి సారీ సారీ తీసుకోనా సరే వచ్చాను సార్. సార్ ఒకసారి ఆగండి సార్. అలా అయిపోయిందా సార్? వేసాను సార్ వేసాను. మెల్లగా కలగండి. భోజనం కావాలి ఇల్లు జమాత్మా
అవును పంపించేసారు అవును వచ్చామండి సార్ అవును పంపించేయండి సార్ అవును పంపించేయండి ఓకే సార్ వచ్చాం వెళ్ళండి పోమ్మా ఓకే ఓకే సార్ దారికి అర్థం నుంచి ఒకటి వెళ్ళిపోవచ్చు కాదు అక్కడ ఆపారుగా అరే క్యాబ్ కాబట్టి